గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు మరోసారి స్టడీ టూర్కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. పదవీకాలం ముగింపు దశకు చేరుకున్న టైంలో కార్పొరేటర్ల స్టడీ టూర్ చర్చకు దారితీస్తోంది. మరో 40 రోజులు మాత్రమే పదవీకాలం ఉండగా ఇప్పుడు వీళ్ళు వెళ్లి స్టడీ చేసి రిపోర్ట్ తయారు చేసి జీహెచ్ఎంసీలో అమలు చేసేదేంటి అని ప్రశ్నిస్తున్నారు. 1,40,00,000 రూపాయలతో కార్పొరేటర్లు అహ్మదాబాద్, చండీగఢ్ వెళ్లేందుకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు టూర్కి రెడీ అవుతున్నారు. జీహెచ్ఎంసీలో మొత్తం 150 మంది కార్పొరేటర్లు ఉండగా ఇందులో 3 చనిపోయారు, 2 ఎమ్మెల్యేలుగా గెలిచారు. ప్రస్తుతమున్న 145 మంది కార్పొరేటర్లను అహ్మదాబాద్, చండీగఢ్ నగరాల పర్యటనకు తీసుకెళ్లేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆధునిక పట్టణ పాలన, మౌలిక వసతులు, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, ఘన వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై అధ్యయనం చేసేందుకు ఈ పర్యటనను ఏర్పాటు చేశారు. పదవీకాలం మరో 1 రోజులు మాత్రమే ఉన్న టైంలో ఇప్పుడు వెళ్లి అధ్యయనం చేసి అమలు చేసేదేముంటుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గతేడాది కార్పొరేటర్లు అస్సాం, ఇండోర్ నగరాల్లో స్టడీ టూర్ నిర్వహించారు. ఆ పర్యటన వ్యయభారంపై విమర్శలు వచ్చినప్పటికీ మరోసారి భారీ స్థాయిలో టూర్ ప్లాన్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ఈసారి టూర్కు 1,40,00,000 రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు. ప్రయాణం, వసతి, భోజనం, లోకల్ ట్రాన్స్పోర్ట్ వంటి ఖర్చులతో భారీ మొత్తాన్ని బల్దియా భరించనుంది. కార్పొరేటర్ల స్టడీ టూర్ ప్రతిపాదనకు స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమోదం తెలిపింది. త్వరలోనే టూర్ షెడ్యూల్ను ఖరారు చేసే అవకాశం ఉంది. ప్రజా ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాల కోసమే పర్యటనలు జరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అహ్మదాబాద్కు వెళ్లే కార్పొరేటర్లకు ఒక్కొక్కరికి 93,975 రూపాయలు, చండీగఢ్ వెళ్లే కార్పొరేటర్లకు 94,132 రూపాయలు ఖర్చవుతుందని ఏజెన్సీ ప్రతిపాదనలు సమర్పించాయి. ఆయా వివరాలన్నింటినీ స్టాండింగ్ కమిటీ ముందు ప్రవేశపెట్టి ఆమోదించారు. చండీగఢ్కి స్టడీ టూర్ కోసం వెళ్లి అక్కడి నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కులు మనాలికి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతేడాది ఆగస్టులో పాలక మండలి సభ్యులు ఇండోర్, అస్సాం టూర్కు వెళ్లారు. మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి నేతృత్వంలో 2 బృందాలు అధ్యయన యాత్రలు నిర్వహించాయి. ఒక్కో కార్పొరేటర్కు 80,000 చొప్పున 1,16,00,000 ఖర్చు చేశారు. ఆ పర్యటనల్లో ఏం నేర్చుకున్నారు, హైదరాబాద్లో ఏం చేశారు అనేది మాత్రం ఎవరికీ తెలియదు. అధ్యయన యాత్రకు సంబంధించి కనీసం నివేదిక కూడా సమర్పించలేదు. విహారయాత్రలా గత అధ్యయన యాత్ర జరిగిందన్న విమర్శలు వచ్చాయి. గతంలోనూ కార్పొరేటర్ల పర్యటనలపై లోకాయుక్త అభ్యంతరం తెలిపింది. కూకట్పల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా టూర్ను బహిష్కరించారు. రోడ్లు, డ్రైనేజీ సమస్యలతో నగర ప్రజలు అవస్థలు పడుతుంటే స్టడీ టూర్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని వృధా చేస్తోందని మండిపడ్డారు. ప్రతి అంశంపైన పార్టీల వారీగా విమర్శించుకుని కొట్లాడే కార్పొరేటర్లు స్టడీ టూర్కి మాత్రం అన్ని పార్టీల కార్పొరేటర్లు కలిసి వెళ్లనున్నారు. ఈ టూర్ అంశంలో కొసమెరుపేంటంటే టూర్కి వెళ్లేందుకు ఆసక్తి లేని కార్పొరేటర్లకు వారి వంతు డబ్బులు వారికే ఇచ్చేస్తారంట. ఇది ప్రజల సొమ్ము పాలకుల పాలు అన్నట్టుగా ఉందంటూ చర్చించుకుంటున్నారు హైదరాబాద్ నగర వాసులు.